యా లౌడ్ అండ్ క్లియర్. Susan, you carry on with your work. నేను పిలుస్తాను. వస్తా నేను మధ్యాహ్నం మా సైడ్ Sure, doctor. Yeah, I'm sure. హలో లేదో ఒక రోజు ఒక 2 days ఇంటికి వెళ్ళి ఇంట్లోనే ఉండేది ఆఫీస్కి రాదు బెటర్. ఆఫీస్కి వస్తున్నా అంటే నాకు ఒకసారి చెప్తున్నాను. హాయ్ అన్నా, నా పేరు షీలా. ఐఎమ్ ఎ థెరపిస్ట్. నీతో కాసేపు మాట్లాడాలి. మాట్లాడొచ్చా? ఈ కోవిడ్ పాజిటివ్ అయిన దగ్గర నుంచి కొంచెం రెస్ట్లెస్ గా ఉన్నామని అమ్మ చెప్పింది. హౌ యూ ఫీలింగ్ నౌ? എനിക്ക് കുഴപ്പമില്ല. ഹോ, എനിക്ക് മലയാളം അറിയാവോ? അതെങ്ങനെയാ? സ്കൂൾ ഫ്രണ്ട്സ് ഉണ്ട്. നൈസ്. ഓക്കെ. ഡോക്ടർ നാട്ടിലെവിടെയാ? ഞാനോ? ഞാൻ കൊല്ലം. അപ്പൊ മാധവോ? മാധവ്, you know my husband? മാധവിന് സുഖല്ലേ? Yeah, he is fine. ശരിക്കും? Yeah. അങ്ങനെ തോന്നുന്നില്ലല്ലോ. എനിക്കൊക്കെ ബെഡ്റൂമിൽ ആരോടോ സംസാരിക്കുന്നത് ഒരു പെൺകുട്ടി. ശ്രുതി അല്ലേ? ആ, ഡോക്ടറിനെ കുറിച്ചാണോ? ഓ, അറിയില്ലായിരുന്നല്ലേ. കേൾക്കണോ? ശ്രുതി, I don't love her. I've never loved her. എന്റെ നിവൃത്തിയേട് കൊണ്ടാണ് ഞാൻ അവളുടെ കൂടെ ഇരിക്കുന്നത്. അവിടെ ഇത്രയ്ക്ക് പ്രശ്നങ്ങളുണ്ടായിട്ടാണ് ശരി നീ എന്നെ നന്നാക്കാൻ വന്നേക്കുന്നത്. ఏమైంది? కట్ అయిందా? డాక్టరా? ఆవిడే థెరపిస్ట్ దగ్గర మాట్లాడటానికి వెళ్ళింది. నేను ఇప్పుడు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? ఆ డ్రైవర్ కొంటుంటే ఏం చేసి ఉండేవాడివి? నేను ఫుల్ టైం మాస్క్ వేసుకుని ఉన్నానమ్మా. డ్రైవర్ కూడా మాస్క్ వేసుకున్నాడు. నేను ముందే స్ట్రిక్ట్ గా చెప్పానమ్మా. ఆ హోటల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారో లేదో కూడా తెలియదు. ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడికి నువ్వు రాలేవు. అక్కడ కూర్చొని ఏం చేస్తావు నువ్వు? అమ్మకి ఇలా ఉన్నప్పుడు నేను అలాగమ్మా ఊర్లో ఉంటాను. ఏదేనైతే సహాయానికి మనిషి ఉండాలి కదా. తనకేం కాలేదు నాన్న, రెస్ట్లెస్ గా ఉందంతే. 2-3 రోజుల్లో సింటమ్స్ కొంచెం కొంచెంగా రిడ్యూస్ అయిపోతాయి. ఏంటమ్మా అమ్మ ఏదో మలయాళంలో మాట్లాడుతోందని డాక్టర్ చెప్పిందని నువ్వేగా చెప్పాను. దాన్ని ఎందుకు నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నావు? నా మీద ఉన్న కోపాన్ని తన మిగతా వాళ్ళ మీద చూపిస్తోంది అంతే. లేదమ్మా, నాకేదో తేడాగా అనిపిస్తోంది. ఉదయం ప్రార్థన చేసేటప్పుడు కూడా నా మనసు ఏదో కీడు సంకించింది. దానికోసం ఓ ప్రార్థన చేయాలి సూసన్. ప్లీజ్ ఒక్కసారి రూమ్ కు తీసుకువెళ్ళి సూసన్. తను నిద్రపోతుంది నాన్న. మెలకుగానే ఉంది కదా, తీసుకువెళ్ళవా సూసన్ ప్లీజ్? సూసన్, ఏంటమ్మా ఇది? సూసన్, అమ్మ ఎక్కడమ్మా? అమ్మో,
అమ్ము 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 ఎక్కడమ్మా? థ్యాంక్ యూ డాక్టర్. తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు తెలియట్లేదు నాన్న. రూమ్ లో ఉన్న ల్యాడర్ సాయంతోనే లాఫ్ట్ ఎక్కింది. సీలింగ్ మీద ఏదేదో గీసి పెట్టింది. ఇంతకు ముందు ఇప్పుడు తను ఇలా బిహేవ్ చేసిందే లేదు. అదే ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. 2-3 డాక్టర్స్ తో మాట్లాడాను నాన్న. వాళ్ళు జోసెఫ్ తో వర్క్ చేసిన వారే. కొద్ది రోజులుగా ఇంట్లో ఏదేదో జరుగుతోంది. నువ్వే ఇంత స్ట్రెస్ లో ఉన్నప్పుడు తనుండదా అని అడుగుతున్నారు. అయ్యో ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? దానికి దీనికి తేడా ఉందమ్మా. తెలుసు నాన్న. ఇప్పుడు నువ్వు చెప్పేది కరెక్టా లేక డాక్టర్స్ చెప్పేది కరెక్టా అనేది ముఖ్యం కాదు. నా అమ్మకి త్వరగా నయం అవ్వాలి. అందుకు నువ్వేం చేయమన్నా సరే చేస్తాను. ఆ బ్యాగేనమ్మా. హోలీ ఆయిల్ అని రాసుంటుంది చూడు. ఇదేగా హోలీ ఆయిల్? అవును అదేనమ్మా. ఎలాంటి హాని జరగకుండా కాపాడాలని నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ కరుణతో నీ దయతో ఈ ఇంటిని పూర్తిగా నింపి సాతాను దుష్టపన్నాలని పూర్తిగా తొలగించుతండి. నీ యొక్క గొప్ప దయతో ఈ ఇంట్లో మనశ్శాంతి ప్రశాంతత ఉండాలని నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. నీతో ఐక్యం కావడానికి ప్రభు యేసు నామాన్ని పిలుస్తున్నాము. ఆమేన్. సుసన్ క్రాస్ ఏంటమ్మా అలా? ప్రభు యేసు ఫాదర్ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందమ్మా. అసలు అమ్ముకి ఎలాంటి సమస్య ముందు మనకు తెలియదు. అందుకే హోలీ వాటర్ తాగించి చూడమని చెప్పారు. తాను తాగే నీళ్ళలో కొంచెమైనా కలిపి ఇవ్వమ్మా, అది చాలు. దీన్ని ఎప్పుడు ప్యాక్ చేసారో కూడా తెలియదు. అదేమీ కాదమ్మా. తనకి శారీరక మానసిక సమస్య మాత్రం అయితే అదేమీ చేయదు. అదే నిర్ధారణ చేసుకోవడానికి తాగించమని చెప్పారు. దేవుడి మీద భారం వేసి ఇవ్వమ్మా.
అమ్ము, ఒంట్లో ఇప్పుడు ఎలా ఉందిరా? వేడి నీళ్ళతో బాటిల్ తీసుకోండి. డాక్టర్ వేడి నీళ్ళే తాగమన్నారు. తాగు. అక్కడ పెట్టారండి, నేను తాగుతాను. నీ మంచి కోసమే కదరా అమ్మ చెప్తోంది. తాగు తల్లి. నాకు వాంతి వచ్చేలా ఉంది తాతయ్య. దానికోసం కూడా మందులు ఇచ్చారు, వేసుకో. రాదు. ఫుల్గా తాగు. ఇంకొంచెం తాగమ్మా. డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి, నేను నిద్రపోవాలి. అమ్మో, హలో ఫాదర్, తీసుకో. శానిటైజర్. ఫాదర్, ఫాదర్, చాలా థ్యాంక్స్ ఫాదర్. ఎంతో రిస్క్ తీసుకొని ఇక్కడికి మా కోసం వచ్చారని తెలుసు. గ్లోరీ టు గాడ్. వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది, కుదురుతుందా? అందులోనే ఆప్షన్ ఉంది కాదు, చేయొచ్చు. This call is being recorded. కోవిడ్ టెస్ట్ చేసేటట్టే ఇది కూడాను. ప్రేయర్ పూర్తయిన తర్వాత మీ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లమా, స్పిరిచువల్ ప్రాబ్లమా అని తెలిసిపోతుంది. వీడియో ఎవిడెన్స్ ఉండటం వల్ల వెంటనే చర్చికి ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలో నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే ఫాదర్. ట్రే ఉందా? హాయ్ అన్న, నా పేరు ఫాదర్ అలెక్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? టైర్డ్గా ఉంది, నిద్రపోవాలి. నీ ఆరోగ్యం త్వరగా నయం అవ్వాలని మీ తాతగారు ఒక స్పెషల్ ప్రేయర్ చేయమని అడిగారు. 5 నిమిషాలే. ప్రేయర్ పూర్తయ్యాక నువ్వు బాగా రెస్ట్ తీసుకోవచ్చు. నాకు వీటి మీద నమ్మకం లేదు. అమ్మో, ఎందుకు అలాగంటున్నావు? నమ్మకం లేదు, వదిలేయండి. అమ్ము, ఆయన నీకోసం రిస్క్ తీసుకొని ఇంత దూరం వచ్చారు. నువ్వు ఇలా మాట్లాడకూడదమ్మా, తప్పు. ఏది తప్పు తాతయ్య? మా నాన్న చేసిందా? పొద్దుటి నుంచి రాత్రి వరకు రెస్ట్ తీసుకొని అందరి ప్రాణాలు కాపాడాడు. నాకు తెలిసి ఒక్క సండే కూడా ఆయన చర్చ్ మిస్ చేయలేదు. మీరు డాక్టరా ఫాదర్ అని మా అమ్మ కూడా ఎగతాలు చేసేది. పేషెంట్కి ఏమన్నా అయితే చాలా బాధపడతాడు. కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇంటికే రాలేదు. హాస్పిటల్లో ఉండి డ్యూటీ చేశారు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసాక
ఆయన కోసం ఒక వారం అంతా ప్రే చేశాను. ఎన్ని ప్రాణాలు కాపాడుంటాడు, మీ దేవుడు ఎందుకు కాపాడలేదు ఫాదర్? నువ్వు అడిగే ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదమ్మా. కానీ జవాబు రావాల్సిన చోటు నుండి ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. ఆయన ప్రస్తుతానికి మీ అమ్మగారి కోసం, తాతగారి కోసం, ఎంత దూరం వచ్చినా నా కోసం ఒక 5 నిమిషాలు ఓపిక పట్టు. ఫాదర్, మీరు స్టార్ట్ చేయండి. Heavenly Father, we are here to lift up all those who are facing illness today, whether in body or in mind. Restore strength to their bodies and joy to their spirits. Comfort them and allow them renewed health, so they may bless and serve you. అమ్ము, అమ్మో బంగారం, ఈ తాత కోసమైనా తినమ్మా. అమ్మో తిను. అమ్మో. Body of Christ, blood of Christ. Amen. ఆమె And it shall come to pass that everyone who calls upon the name of the Lord shall be saved. త్వరగా నయమైపోతుందమ్మో, నువ్వు కోరుకుంటావు. God bless you, Anna. థ్యాంక్ యూ ఫాదర్. సూసన్, ఫాదర్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి ఆయన్ని పంపించిరా. అమ్ము, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది తల్లి? పర్వాలేదా? The recording has been stopped. అమ్ము, అమ్మ ఇక్కడ లేదు. చచ్చిపోయి 2 రోజులు అయింది.